ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం దగ్గర డిఐఎఫ్ సభ్యులు ఆందోళనకు దిగారు. ఐపీఎల్ టికెట్ల విషయంలో అక్రమాలకు పాల్పడ్డ హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావును, కార్యవర్గ సభ్యులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వ్యాపారవేత్తలకు హెచ్సీఏ అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొదటి నుంచి కూడా అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఉన్నది. నిత్యం వార్తల్లో నిలుస్తా ఉన్నది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. తాజాగా జరిగినటువంటి ఐపీఎల్ టికెట్ల కొనుగోలు విషయంలో టికెట్లు కేటాయించాలని చెప్పేసి ఎస్ఆర్హెచ్ ను బెదిరించినటువంటి విషయంలో ఇక్కడ హెచ్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావు తన ఆధిపత్యాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మ్యాచ్లు జరగకుండా చూడాలని చేసినటువంటి ప్రయత్నంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణ చేపట్టింది. ఇందులో ప్రమేయం ఉన్నటువంటి హెచ్సీఏ ప్రెసిడెంట్ ఉన్నటువంటి జగన్మోహన్ రావు, సిఇఓ, అదేవిధంగా జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి రాజేంద్ర యాదవ్ భార్య కవిత ప్రమేయం ఉన్నట్లు ఈ రోజు ఆరోపణలు వస్తా ఉన్నాయి. దీనిపైన మ్యాచ్లు జరిగేటప్పుడు ఇలాంటి కుంభకోణాలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం జరుగుతుంది. హైదరాబాద్ పరుగు తీస్తున్నారని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐ గా చెప్తుంది. జగన్మోహన్ రావు ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన స్కూల్స్ ఉన్నాయి, అలాగే చాలా బిజినెస్ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని ఎట్లా ప్రెసిడెంట్ గా పెడతారని చెప్పేసి ఈ రోజు డివైఎఫ్ఐ గా ప్రశ్నిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వము, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బోర్డు సభ్యులను కూడా తక్షణమే ప్రక్షాళన చేయాలి. ఎవరైతే న్యాయంగా మన క్రికెట్ కోసం లేకపోతే క్రీడా అభివృద్ధి కోసం ఎవరైతే ఉన్నారో వారిని